ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 18. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. లూకా సువార్త 1:6. క్రిస్మస్ యొక్క రెండవ పార్శ్వము విధేయతను గూర్చిన సంబరం. క్రిస్మస్ సంఘటనలోని మంచి పాత్రలందరూ ఏదో ఒక విధంగా విధేయత విషయమై మాదిరి చూపిన వారే. నేడు మరియు రాబో 6 రోజులలో మనం చూడబోయే 7 స్త్రీ పురుషులలో ఎలిజబెత్ మరియు జకర్యాలను గూర్చి మొదటిగా ధ్యానం చేయడం. వారి విధేయత తాత్కాలికమైనది కాక దీర్ఘకాలము, అనగా వారు నిండు వృద్ధాప్యం వరకు కొనసాగినది. వారికి గర్భఫలము ఉపేక్షింపబడినను దేవునితో వారి నడకకు అది ఏమాత్రం ఆటంకం కాలేదు. ఇది పవిత్రమైన విధేయత అయి ఉన్నది. దేవుడు ఏమై ఉన్నాడో అను దానిని బట్టి ఆయనకు విధేయులొకటై ఉన్నది. తన గర్భములో శిశువైన యేసును పెంచుతున్న మరియకు యోహాను తల్లిదండ్రులు, విశేషంగా అతని తల్లి నిర్దేశకురాలైనది. వాస్తవానికి వారు బంధువులు. అసాధ్యమైనది దేవుడు చేయగలడని మరియు నమ్మునట్లు దేవదూత ఎలిజబెత్ గర్భమును గూర్చి ఆమెతో చెప్పెను. లూకా సువార్త 1:36-37. జకర్యా గాబ్రియేలు దూతతో ఇది నాకెలాగూ తెలియను అని మొదటిగా ప్రశ్నించినప్పటికీ త్వరలోనే దేవదూత మాటను నమ్మసాగెను. క్లిష్టమైన వాగ్దానం విషయంలో ఒక సూచనను చూపమని అడిగినందుకు ఒక దైవజనునికి అంత కఠినమైన తీర్పు ఎందుకని మనం ఆశ్చర్యపడవచ్చు. దేవుడు అవిధేయుల కంటే విధేయుల విషయంలోనే ఎక్కువ ఖచ్చితంగా ఉండును. ఎవని పరిచర్య అయితే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లు త్రిప్పునదై ఉండెనో అట్టి కుమారునికి త్వరలో అతడు తండ్రి కాబోవట్లేదా? లూకా సువార్త 1:17. ఎలిజబెత్ మరియను నా ప్రభు తల్లి అని పిలిచెను. లూకా సువార్త 1:43. క్రీస్తు ప్రభుగా ఉండునది ఆమెకి ఇవ్వబడిన ఒక ప్రవచనాత్మక ప్రత్యక్షత. ఆమె దానికి వినయ విధేయతలతో ప్రతిస్పందించెను. విధేయత లేని జ్ఞానము శూన్యం. నిజమైన జ్ఞానము దేవుని ఎదుట భక్తితో కూడిన భయములో నుండి పుట్టును. ఈ దైవిక భార్యాభర్తల విధేయత వారి కుమారునికి నామకరణం చేయుటలో మరింత విదితమైంది. దేవునికి విధేయులొకటకు గాను వారి బంధువులలో నుండి పేరు పెట్టు ఆచారమును కూడా వారు మీరిరి. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా వారు అతనికి యోహాను అను పేరు పెట్టిరి. లూకా సువార్త 1:13, 58-63 వరకు. కుటుంబ సభ్యులను సంతోషపరచుటకై దేవుని నడిపింపుకు సులువుగా అవిధేయులమగు మనకు ఇది ఎటువంటి గద్దింపో గదా. యోహాను అనగా దేవుడు కృపగలవాడు అని అర్థం. దేవుని ప్రవచనపరమైన 400 సంవత్సరముల నిశ్శబ్దతను బద్దలు చేసిన బిడ్డకు ఇది తగిన పేరే. నేటి ధ్యానవాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. సాయంత్రం ఓబద్యా గ్రంథం. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.